మనకి ఇవ్వదు, కానీ దేవుడు మాత్రమే మనకి ఇవ్వగలుగుతాడు. హల్లెలూయా. ఎంతమందికి తెలుసు నిజమైన తృప్తి మరి మా అమ్మ, మా నాన్న, నా భర్త, నా యొక్క భార్య ఇస్తుందని ఎవరు అనుకుంటారు చెప్పండి? వెరీ గుడ్. ఎవరిస్తారండి? దేవుడు మాత్రమే ఇస్తాడు. ఎందుకంటే నిజమైన తృప్తికరంగా జీవించడము మరి దేవుడు మాత్రమే మనకు ఉన్న దాంట్లో బ్రతకడం, అంతేనా? ఉన్న దాంట్లో జీవించడం, ఉన్న దాంట్లో ఉండడము మరి దేవుడు అందులోనే మనకు ఆశీర్వాదకరంగా దేవుడు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. ఈ లోకం ఇచ్చినట్లు మనకు ఎవరులారా ఇవ్వడు, కానీ దేవుడు ఇచ్చే మరి తృప్తి వేరే రకంగా ఉంటుంది, గొప్పదిగా ఉంటుంది. కాబట్టి చూసినట్లయితే మరి చూడండి, మనకు చూసినట్లయితే ఈగల్ కొరకు మనం చూసుకుంటాం. ఎందుకంటే ఈగల్ మరి గద్ద ఏంటిదండి, తన పాత రెక్కలను వదిలి కొత్త రెక్కలుగా పొందుతారట. ఏంటిదట ఈగల్? ఏంటిది? దానికి సంవత్సరానికి ఒకసారి, ఎన్ని రోజులకు ఒకసారి అది అది కొత్తది అవుతూ ఉంటుందంట. అయితే చూసినట్లయితే తను రెక్కలను మొత్తం తీసేసుకుంటుందంట. దానికి ఆయుష్ కూడా ఎక్కువగా ఉంటుంది. అవి ఈ పాత రెక్కలన్నిటినీ తీసేసుకుంటుంది. కొత్తగా ఇది ఉంటే దానికి ఏంటిది? యవన బలాన్ని, పక్షిరాజు యవన బలం. చూడండి, అది కొత్తగా ఈగలు కొత్తగా తయారైనట్టు మరి ఉంటుందంట. దాని యొక్క రెక్కలు, పాత రెక్కలన్నిటినీ తీసేసుకుంటుందంట. తన పాత రెక్కలన్నిటినీ తీసేసుకుంటుంది. ఒకసారి ప్రేమికులారా మనము కూడా ఆలోచిస్తాం. మన పాత జీవితంలో 2025లో ఏమైనా మన పాత అలవాట్లు, పద్ధతులు మరి మన జీవితాల్లో ఒకవేళ ఆత్మీయ జీవితంలో కూడా ఎదుగుతుంటూ ఉంటే మరి ఇంకా ఏదైనా విషయంలో ఫైనాన్షియల్గా కానీ ఇంకా ఏదైనా కానీ ఫ్యామిలీ పరంగా కానీ ఒకవేళ ఎదుగుతుంటా ఉంటే మన ఆత్మీయ జీవితం ఈ 2026లో మనం ఏం చేస్తామంటే ఈ పక్షిరాజు తన యవ్వనాన్ని, అంటే ఈ పాత జీవితాన్ని రెక్కలను తీసేసుకొని మరి కొత్త రెక్కల నుండి ఏ విధంగా పైకి ఎగిరిపోతూ ఉంటుందో మన జీవితాలు కూడా పాత వాటికి స్వస్తి చెప్పి నూతనమైన దానిని ఆహ్వానించుకుందాం. ఈ 2026లో ప్రభా మరి నువ్వు నన్ను ఏ విధంగా వాడుకోవాలనుకుంటున్నా, నన్ను ఏ విధంగా నేను మరి ఉన్నాను, నీకు ఏ విధంగా మాదిరికరమైన జీవితం నేను జీవించాలి, ఏ విధంగా ఉంటే నన్ను దీవిస్తావు, నేను ఏ విధంగా మరి నేను ఉంటే నీవు నన్ను ఆశీర్వదిస్తావు, శాంతిని ఇస్తావు, సమాధానాన్ని ఇస్తావు, సంతోషాన్ని ఇస్తావు, ఆనందాన్ని ఇస్తావు, మరి ఆశీర్వాదాలు ఏ విధంగా నీవు నాకు ఇస్తావు అని దేవుని సంవత్సరంలో ఎక్కువగా దేవుల్లో ఆత్మీయంగా ఎదుగుదల ప్రార్థన చేయడం ద్వారా దేవుడు మనకు ఈ యొక్క ఏంటిదంటే ఈ యొక్క పక్షిరాజుని ఏ విధంగా, తను గద్దను ఏ విధంగా తన కొత్త జీవితాన్ని దేవుడు తిరిగి ఇస్తాడో నీకు నాకు కూడా ఆయన కొత్త జీవితాన్ని ఇచ్చువాడైంటున్నాడు. కాబట్టి మనకు కొత్త బలం, అంతేనా? ఆ యొక్క ఏషియాలో 41లో ఉంది, 41 అనుకుంటా. ఏమనున్నది చూడగలుగుతారా? లేదు. ఏషియా ఫార్టీ 31 అనుకుంటా. చదవండి. 31 ఏషియా. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందెదరు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవెదరు. చప్పట్లు కొట్టి దేవుడు చూసారా? ఎంత దేవుడు పక్షిని ఎంతగా, ఈ పక్షిరాజుని ఎంతగా మరి దీవిస్తూ ఉన్నాడో, ఎంతగా దానికి నూతనమైన శక్తిని దేవుడు అనుగ్రహిస్తున్నాడో
ఒకసారి నీవు నేను ఆలోచిస్తాం. ఇక్కడ చూడండి, పక్షిరాజు రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. మనం ఎట్లా ఎగరాలి? దేవుణ్ణి ఆత్మీయంగా ఎదగాలి. చాలా మంది మరి దేవుని యొక్క సన్నిధి పరిగెత్తుకొని వస్తారా? కాదు, అంతేనా? అదే టైం, అదే మాటలు. కాబట్టి ప్రేమలారా, ఆ విధంగా కాదు, సమయాన్ని పాటించి మనము ఇంకా ఎదగాలి. దేవుని సన్నిధికి ఇంకా తొందరగా వెళ్ళాలి. ఆయన నన్ను చూడాలి, ఆయన లాగా మరి నేనేంటిది ముందే వెళ్ళి నేను ఆయనను ఆరాధించాలి అని అన్నప్పుడు మనము పైకి ఎగిరెదము. ఇక్కడ చూసినట్లయితే ఆయన అలయక పరిగెత్తెదరు. ఏంటిదన్నా? అలసిపోరు. దేవుని బిడ్డలు అలసిపోరు. అలసిపోయినట్టు అనిపించదు. ఎందుకంటే ఆయన యొక్క నూతనమైన బలము, నూతనమైన శక్తి మనకు ఉంటుంది కాబట్టి. ఏంటిదండి? మనకు నూతనమైన బలమును, నూతనమైన శక్తి మనకు ఉంటుంది కాబట్టి అలసిపోము. అలయక పరిగెత్తుదురు. పరిగెత్తాలి దేవునిలో, అంతేనా? నీ పరుగు పందెం తుదముట్టించే వరకు నువ్వేం చేయాలి? నమ్మకంగా నువ్వు పరిగెత్తుతూనే ఉండాలి. అది పొందుకునేదాకా. చాలా మంది చూసినట్లయితే ఎగ్జామ్స్ రాసే పిల్లలు కానీ, ఇంకా ఏదైనా ఇంకేంటిదండి ఇంటర్వ్యూలు కానీ ఏదైనా ఉంటే బాగా స్టడీ చేస్తూ ఉంటారు. అంతేనా? చేసి అందులో పాస్ అయ్యేదాకా వారికి మరి నెమ్మది ఉండదండి. అంతేనా? చదువుతూనే ఉంటారు, రీడింగ్ చేస్తూనే ఉంటారు. అప్పుడు అందులో వాళ్ళు పాస్ అయిన తర్వాత వాళ్ళకు తృప్తికరమైన జీవితం అనిపిస్తుంది. అలాగా నేను అలసిపోయినా కూడా, నేను చదువుకున్నా, నేను చదివిన దానికి దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడు, నేను చదివిన దానికి దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడని ఇంకా సంతోషంగా దేవుని ఆరాధించడం ప్రారంభిస్తాను. ఎవరైనా కానీ మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుడిలో ఎంతగా మనము ప్రార్థనలో ఉంటామో, ఎంతగా బైబిల్ చదువుతూ ఉంటామో, అంతగా దేవుడు మనలను నూతనమైన శక్తిని, నూతనమైన బలమును మనకు ఆయన అనుగ్రహించి వాడే ఉంటున్నాడు. అలసిపోయినా కూడా మరి ఏంటిదండి? మీరు నమ్మండి నమ్మకండి, నేను ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు ఒక టైం అని పెట్టుకుంటా. ఆ టైంకు ఒక ఎగ్జామ్స్ రెడీ అయినట్లు నేను లేచి ప్రేర్ చేస్తూనే ఉంటాను. అది మనకు ఒక భయం అనేది ఉండాలి. ఉన్నప్పుడు మనకేంటంటే దేవుడు కూడా మన భక్తిని చూసి ఆయన మనలను మరి ఏంటిదండి, మనము కష్టకాలంలో ఆయన మనలను ఆదుకునేవాడై ఉంటున్నాడు. ఇక్కడ ఏంటిదట? అలయక మరి పరిగెత్తుదురు, సొమ్మసిల్లగా నడిచెదరు. సొమ్మసిల్లినట్టు కూడా దేవుని సన్నిధికి రావాలంటే అమ్మా రావాలా, నడుచుకుంటూ రావాలా అని బాధపడుతూ ఉంటారు. ప్రేమికులారా, ప్రభువా ఆ యొక్క పక్షిరాజు యవనం వల్ల నా యవనాన్ని క్రొత్తగా చేపిరావా. పక్షిరాజు ఏ విధంగా మరి ఏంటి బలము కలిగి ఉంటుందో నాకు కూడా అలాంటి బలము కలిగి దయచేయి ప్రభా. నేను చర్చికి వెళ్తున్నాను ప్రభా, నీ శక్తిని నాకు పై కుమ్మరించు ప్రభా. నేను మరి నా ఆత్మీయ జీవితంలో నేను అలసిపోకుండా మరి ఏంటిదండి సొమ్మసిల్లకుండా నేను నీ యొద్దకు నేను పరిగెత్తుకుని వచ్చేటప్పుడు నేను నాకు శక్తిని దయచేయని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? అప్పుడు నాకు నేనైతే చర్చికి రాలేను కానీ చాలా కష్టపడదా ఏంటిది నేను రాలేను అని అంటాను. ఎందుకు? నీలో దేవుని యొక్క ఏంటిదండి బలము లేదు కాబట్టి, దేవుని యొక్క ఆత్మీయ బలము లేదు కాబట్టి నువ్వు సన్నగిల్లిపోతూ ఉంటావు. దేవుని యొక్క శక్తి నీలో ఉన్నప్పుడు, నాలో ఉన్నప్పుడు ఏంటిదండి పరిగెత్తుకొని ఆ యొక్క మగ్దలేన మరియా సమాధి యొద్దకు ఏ విధంగా పరిగెత్తుకొని వెళ్ళి ఉన్నదో నీవు కూడా దేవుని యొక్క సన్నిధికి పరిగెత్తుకొని దేవుని ఆరాధించడం ప్రారంభిస్తూ ఉంటాం. కాబట్టి కొత్త బలమును మనకు దేవుడు అనుగ్రహిస్తాడు, తాజా బలమును మనకు అనుగ్రహిస్తాడు, మన ఆత్మీయ జీవితంలో ఎదుగుదలను మనకు అనుగ్రహిస్తాడు. అలసిన మనలని దేవుడు మనలను మళ్ళీ బలపరచడం ప్రారంభిస్తాడు. నువ్వు ఏ విషయంలో అలసిపోయి ఉన్నావో దానిని బట్టి ఇక నా వల్ల కాదు ప్రభా, నేను ఎన్ని ప్రయత్నాలు చేశాను. అంతేనా? చాలా మంది ఏం చేస్తారండి, ఎన్ని ప్రయత్నాలు చేస్తారు, చివరి ప్రయత్నం వరకు చూస్తూ ఉంటారు. ప్రభా ఇక నా వల్ల 99% నా ప్రయత్నం అయింది. డాక్టర్స్ కూడా అంటారు 99% మేము చేసామమ్మా, 1% మాత్రమే దేవుడు చేస్తాడు. అంటే వాళ్ళ ప్రయత్నం 99 చేసినా కూడా 1% కూడా మనిషి బ్రతకవచ్చు, చావవచ్చు. కానీ దేవుణ్ణి అప్పుడు అంటారు వాళ్ళు, డాక్టర్స్ ఏమంటారు, నీ దేవుని మీద ఆధారపడమ్మా అని అంటారు. ప్రేమిలారా, ఆ 1%
మన చేయగలిగిన దేవుడే ఉంటున్నాడు. నువ్వు నమ్ముకున్న ఏ దేవుడైతే నువ్వు నమ్ముకుని నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ 1% మన యేసయ్య ఏం చేస్తాడండి, నువ్వు బలహీనముగా ఉన్నప్పుడు నేను బలపరిచి ఆ 1% 100% చేసి నేను ఆశ్రదించు వాడంటున్నాడు. చప్పట్లు కొట్టి దేవుడు నా హల్లెలూయా. చూసారా ఇక్కడ ఎంతగా తాజాగా మన ఆత్మీయ జీవితంలో ఇక్కడ ఏంటిదట, నూతనంగా మనలను మరి చేస్తాడు. దేవుడు మనలను మళ్ళీ బలపరచడము చేస్తాడు. దేవుడు మనలను పాత స్థితి నుండి మరి ఎప్పటికీ చాలా మంది అంటారు, నీది అదే పాత గట్టి, నువ్వు అట్లనే ఉంటావు అని అనుకోకూడదు. మన జీవితాన్ని మనము కించపరచుకోకూడదు. ఎందుకంటే మన దేవుడు నూతన బలమును నూతన శక్తిని మనకు అనుగ్రహించి వాడేంటున్నాడు. చాలా మంది అలా నువ్వు అంతేలే అని దేవుని బిడ్డల నోచి నుండి ఆ మాట రాకూడదు. మరి చూడండి, ఏంటంటే మన పిల్లలను మనం శపించుకుంటామా, మన పిల్లలను మనం నోటితోనే అంటామా, అనలేము కదా. కాబట్టి అలాంటి మాటలు మన నోటి నుండి మనలను కించపరచుకోకూడదు. ఎందుకంటే జీవం కలిగిన దేవుని బిడ్డగా ఆయన రక్తములు కడగబడిన బిడ్డలమై ఉంటున్నాం. కాబట్టి మనలను మనం కించపరచుకోకుండా దేవుడు ఈ నూతన సంవత్సరంలో నా ఆత్మీయ జీవితంలో నన్ను ఎదుగుదల చేస్తాడు. నా పాత జీవితం కంటే ఈ యొక్క నూతన సంవత్సరంలో నన్ను ఎక్కువగా మరి ఆశీర్వదించి వాడేస్తున్నాడు. నా ఆత్మీయ జీవితంలో కూడా నేను ఎక్కువగా ఆశీర్వదింపబడతానని నీవు అనుకున్నప్పుడు దేవుడు తప్పకుండా నేను దీవించి వాడేస్తున్నాడు. కాబట్టి మరి ఏంటిదండి, పాత స్థితిని మరి దేవుడు నీకు అదే పాత స్థితిని ఉంచాడు. అంతేనా? నువ్వు అదే పాత స్థితిలో బ్రతకాలని దేవునికి ఉద్దేశం కాదు. ఏంటిది, నువ్వు ఒక మంచి స్థితిలో ఉండాలని. ఆయన బిడ్డలకి ఇప్పుడు మన కన్న పిల్లలకి మనం ఏం చేస్తామండి, మన పిల్లలకు మనకంటే మంచిగా ఉండాలని అన్ని సంపాదించి అన్ని చేసి పెడతాం. ఎందుకు? మన పిల్లలు బాగుండాలని. మనము ఈ లోక తల్లిదండ్రులమే ఇంతగా అంటే పరలోకపు తండ్రి ఎంత గొప్పగా మన కొరకు ఆలోచిస్తాడు, అంతకంటే ఎక్కువగా ఆలోచించి వాడేంటున్నాడు. అంతేనా కదా? మరి కాబట్టి ఏంటంట, మన యొక్క పాత స్థితిని కాక ప్రభా ఈ యొక్క నూతన సంవత్సరంలో నన్ను నూతనముగా ఆశ్రదించు, నా స్థితి గత స్థితి కంటే ఈ స్థితి గొప్పదిగా ఉండేలాగునా నువ్వు నాకు సహాయం చేయ ప్రభు అన్నప్పుడు తప్పకుండా ఆయన సహాయం చేయవాడేంటున్నాడు. కాబట్టి ప్రేమిలారా, ఇలాంటి మనము దేవుడు మన జీవితాన్ని మన మంచితనాన్ని నింపి ఏం చేస్తాడంటే మనకు నూతనమైన బలమును మనకు అనుగ్రహించి వాడేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవులారా, మరి పక్షిరాజు యవనం వలె మనము ఆ యొక్క యవనాన్ని మనము ఆ యొక్క నూతనమైన బలమును పొందుకొని మరి ఉన్నప్పుడు దేవుడు మనలను తప్పకుండా ఆ పక్షి ఏ విధంగా పైకి ఎగిరిపోతూ ఉంటుందో మన జీవితాలు కూడా అలాగే ఉంటాయి. కాబట్టి ప్రేమిలారా, ఒక చిన్న రెఫరెన్స్ చూసుకొని మనము ముగించుకుందాం. కీర్తనలు 23:5 చదువుతాను. కీర్తనలు 23:5. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదువు, నూనెతో నా తలంచినావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఏంటిదంట? దావీదు భక్తుడు అంటున్నాడు. ఏమని అంటున్నాడు? నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరచదు. మనలను అనే వారి ఎదుట దేవుడు మనలను నిలవబెట్టుకునే దేవుడు అండి. మనలను దేవుని బిడ్డలను కించపరుస్తుంటే దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు మన దేవుడు. ఎందుకంటే వారు అంటున్నారని దేవుడు ఏం చేస్తాడు, ఆయన బిడ్డలను ఏం చేస్తాడు, వారి ఎదుట దేవుడు మరి దేవుని బిడ్డలను నిలవబెట్టు వాడేస్తున్నాడు. శత్రువుల ఎదుట నేను ఏం చేస్తాడంట, భోజనమును సిద్ధపరిచే దేవుడు, మనకు ఆశీర్వాదమును మనకు అనుగ్రహించి వాడేస్తున్నాడు. కాబట్టి ఎప్పుడు నీకు ఆశీర్వాదము, శత్రువులను జయించడానికి దేవుడు శక్తిని ఎప్పుడు ఇస్తాడంటే నీవు నీ ఆత్మీయ జీవితంలో అభివృద్ధి కావాలి. నీ ఆత్మీయ జీవితంలో ప్రార్థన జీవితము, బైబిల్ చదవడము, ఇలాంటి దేవుని సంఘానికి రావడం ద్వారా మరి ప్రియబిడ్డలారా ఈ విధంగా దేవుడు నిన్ను దీవించడం ప్రారంభిస్తూ ఉంటాడు. శత్రువుల ఎదుట నేను భోజనంను సిద్ధపరచుదను,
ఏంటంట, మనకు భోజనాన్ని సిద్ధపరిచే దేవుడు ఉంటున్నాడు. నూనెతో మనలను ఏంటిదట, నూనెతో నా తల అంటి ఉన్నామని దావీదు భక్తుడు అంటున్నాడు. దావీదును సమూయేలు ఏం చేశాడండి, అభిషేకించి ఉన్నాడు. దాంతో నూనెతో అభిషేకించి ఉన్నాడు. ఆయన ప్రవక్తగా దేవుడు మరి మరి ఏంటిదంటే దీవించి ఉన్నాడు. రాజుగా కూడా దావీదును దీవించి ఉన్నాడు. కాబట్టి నా గిన్నె నిండి పొందుతున్నది. నీవు అన్ని విషయాల్లో నీవు ఆశీర్వదింపబడాలి అంటే మెయిన్ కారణము ఆయన యొక్క దేవుడిలో ఉండడమే మన ఆశీర్వాదకరమే ఉంటున్నాడు. ప్రతి ఒక్కరికి యేసయ్య కూడా కష్టాలు వచ్చాయి, మరి కష్టాలు వస్తాయి. ఆ కష్టాల నుండి దేవుడు ఏ విధంగా విడుదలయ్యాలని మరి చూస్తాడు. ఆ విధంగా మనకు ఆ కష్టాల నుండి మనకు ఆయన విడుదలనిచ్చి వాడు ఇచ్చున్నాడు. చూసినట్లయితే మరి చూడండి ఏంటిదట, కీర్తనలు 22-26లో దీనులు భోజనము చేసి తృప్తి పొందేదారు. ఏంటిదండి, కొంతమంది ఉన్నవారు వారు భోజనము చేసి వారు తినలేరు, అన్ని ఉన్నా కూడా తినలేరు. ఎందుకు? వారు తృప్తికరమైన జీవితం ఉండదు. ఏదో ఒక రోగం, ఏదో ఒక వ్యాధి, ఏదో ఒక బలహీనత ఉంటుంది. కానీ ప్రేమిట్లారా, దేవుని బిడ్డల కాట దీనులకు భోజనము చేసి ఏం చేస్తారట, తృప్తికరంగా ఉన్న దాంట్లో ఏది వేసుకొని తిన్నా కూడా తృప్తిగా అనిపిస్తుంది దేవుడిచ్చే ఆహారం. అంతేనా? మనకు చూడండి ఏంటిదట, యెహోవాను వెతుకువారు ఆయనను స్తుతించెదరు. ఎవరిని వెతకాలి? దేవుని వెతకడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే దేవుడిని వెతుకుతూ ఉంటామో, నాకు మొన్నటి దినం నేను ప్రే చేస్తున్నాను, ప్రభా ఏంటి పరిస్థితులు, ఈఎంఐ కట్టాలి ఎట్లా అని నేను బాగా ప్రార్థన చేస్తున్నాను. ఎట్లా ప్రభు అని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడినాడు. ఏమని చెప్తున్నాడంటే, ఒక రోజు ఏమని చెప్తున్నాడంటే, దర్శనంలో నీవు బాగా ప్రార్థన చేయడము, బైబిల్ చదవడము చెయ్యి. ఇవి రెండు తప్ప ఏది కూడా చేయకు. ఈ రెండింటి ద్వారానే నిన్ను దేవుడు దీవిస్తాడని చెప్తున్నాను. హల్లెలూయా. నువ్వు ఏం చేయాలంటున్నాడు? ఆమె ఏమంటుంది? నువ్వు బైబిల్ చదువు, ప్రార్థన చేయి. ఈ రెండింటి ద్వారానే నీ యొక్క కష్టాలన్నీ, ఈ యొక్క ఈఎంఐలు కానీ ఆ టైంలో నేను యేసయ్య నీకు అన్ని అనుగ్రహిస్తాడని చెప్తున్నాడు. హల్లెలూయా. నాకు సంతోషం అనిపించుకున్నది నిజంగా ప్రేమలారా. ఇప్పటికీ నేను ఆ విధంగానే చేస్తున్నాను. ఎందుకు? మన దేవుడు చెప్పువాడేంటున్నాడు. నువ్వు దేవుడిని వెతకడం అనేది నేర్చుకోవాలి. నువ్వు వెతకకపోతే దేవుడిని కనుగొనలేవు. నువ్వు వెతకకపోతే దేవుడు ఎప్పటికీ అదే పాత జీవితం మనకొద్దు. ఈగన ఏం చేసింది? పాత యొక్క ఏంటిదండి, అవి రెక్కలను తీసేస్తున్నాయి, నూతనమైన బలం పొందుకున్నాయి. మనం నూతనమైన శక్తి పొందుకోవాలంటే దేవుణ్ణి వెతకడం నేర్చుకోవాలి. ప్రభా, నేను నిన్ను వెతుకుతూ ఉన్నాను, నీవు నా ప్రభా, నువ్వు నాకు సహాయం దయచేయి, నేను ఈ విషయంలో ప్రార్థిస్తున్నాను అని నువ్వు అన్నప్పుడు దేవుడు ఆయన ఏం చేస్తారో, వెతుకువారు, యెహోవాను వెతుకువారు ఆయనను స్తుతించెదరు. ఎవరైతే దేవుని వెతుకుతారో తప్పకుండా దేవుని స్తుతిస్తారు. ఈ మిడిల్గా ఉన్నోళ్ళు ఏం చేయలేదు. దేవుణ్ణి వెతకాలి అంటే నీకు ఐశ్వర్యత కూడా కావాలి. అంతేనా? అన్ని ఆలోచనలు అన్ని మైండ్లో పెట్టుకొని యేసయ్య అన్నారంటే యేసయ్య వస్తాడా? లేదు. ప్రభా, ఈ రోజున నేను నీ సన్నిధికి రావాలి, ఈ రోజున నేను నిన్ను స్తుతించాలి, ఈ రోజున నా యొక్క కష్టకాలంలో నీవు మరి యెహోవాకు మొరపెట్టినప్పుడు నీవు ఉత్తరం ఇస్తానని చెప్పావు కదా అనే వాక్యములు తీసి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు తప్పకుండా కష్టకాలంలో నిన్ను ఆదుకుంటాడు. నువ్వు మంచిగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు నీకు ప్రతిఫలం అనుగ్రహిస్తాడు. ఏదో ఏంటిది ఎప్పుడో చూస్తే ఎప్పుడో వస్తానులే, నువ్వు బలవంతంగా నువ్వు రావవసరం లేదు. ప్రేమిట్లారా, నువ్వు బలవంతంగా వచ్చినప్పుడు వేస్తే, కానీ నీకై నువ్వు వచ్చి దేవుడిని ఆరాధిస్తూ ఉంటావు చూడండి, దేవుడు అప్పుడు నేను చూస్తూ ఉంటాడు. నా బిడ్డ, నేను చెప్పకముందేనే నా బిడ్డ వచ్చి ఉన్నది, నా బిడ్డ వచ్చి ఉన్నాడు అని ఏం చేస్తాడు? దేవుడు నీకు ఎక్కువగా మోర్ బ్లెస్సింగ్స్ ఇవ్వడం ప్రారంభిస్తాడు. ఎక్కువగా ఇవ్వడం ఎప్పుడు ఇస్తాడు? నీవు దేవుడిని వెతికినప్పుడు. చూడండి, దేవుని వెతుకువారు స్తుతించెదరట.
ఎవరు? వెతుకు వారే స్తుతిస్తారు, హ్యాపీగా ఉంటారు. వారికి ఎన్ని కష్టాలు, ప్రతి ఒక్కరికి మనుషులకు కష్టాలు ఉంటాయి, మంచులకు ఉంటాయి, చెడ్డలకు ఉంటాయి, మరి పేదోళ్ళకు ఉంటాయి, ధనవంతులకు ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి కష్టాలు అన్నది. కానీ ఆ యేసయ్యను మనము స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆ కష్టాలన్నీ ఏంటిదండి, ఆ కష్టాలన్నీ పోతాయంట. అవన్నీ ఆలోచించుకోమంటాడు. ఎందుకంటే మనలో ఉన్న దేవుడు ఏంటిదండి, శాంతి సమాధానాన్ని నెమ్మదిని మనకు నింపుతాడు. ఎక్కడ లేని ఆనందం మనకు కలుగుతూ ఉంటుంది. అంతేనా? అన్నీ ఉన్నా కూడా ఏంటిదండి, అవన్నీ సమస్యలు ఉన్నా కూడా సమస్యలు లేనట్టే అనిపిస్తుంది. ఎందుకంటే యేసయ్య మనలో ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. కాబట్టి ప్రేమిలారా ఇక్కడ అంటున్నాడు, మరి వెతుకువారు యెహోవాను వెతుకువారు స్తుతించెదరు, మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. ఏంటిదట తెప్పరిల్లడం అంటే? ఏంటిదండి, ఇప్పుడు మనము ఇట్లా కళ్ళు ఇట్లా అంటాం కదా, ఒకటేసారి హ్యాపీనెస్గా ఫీల్ అవుతూ ఉంటాం, అంతే కదా. సంతోషం వచ్చినప్పుడు ఎంతగా ఫీల్ అవుతాం, అంతేనా, చాలా గ్రేట్గా ఫీల్ అవుతాం. అబ్బా దేవుడు నేను అనుకోలేదంటే, నాకు ఇది ఈ విధంగా నాకు దేవుడు నన్ను దీవించాడు, నేను అసలు అది ఎక్స్పెక్ట్ చేయలేదు, నన్ను దేవుడు ఈ విధంగా నన్ను మరి ఏంటిదండి నన్ను దీవిస్తానని నేను అనుకోలేదు. ఏంటిదట, ఒక్కటే రోజు కాదు, నిత్యము నిన్ను మనలను దీవించి ఆలయించున్నాడు. మనము నిత్యము మన హృదయాలు తెప్పరిల్లుతాయి, మనము నిత్యము బ్రతుకుతామంట. అంతేనా? ఏది వచ్చినా, ఏ బలహీనత వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఏది వచ్చినా యేసయ్య పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థతను మనకు అనుగ్రహించున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రేమిలారా, పక్షిరాజు యవ్వనం వలె మన యవ్వనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో మన హృదయాన్ని తృప్తిపరచబడాలి అంటే దేవుని వెతకడం నేర్చుకోవాలి. దేవుని ఆనందంగా దేవునికి సన్నిధికి రావడం, పరిగెత్తుకొని రావడం ప్రారంభించాలి. మరి దేవుణ్ణి ఆరాధించడం ద్వారా నిన్ను చూసి దేవుడు ఏం చేస్తాడు, నీ నిరీక్షణని, నీ ఓర్పును, నీ సహనాన్ని చూసి నీకు తప్పకుండా ఆయన ప్రతిఫలము అనుగ్రహించున్నాడు. ఈ వాక్యాల దేవుడు మన ఇంటిలో దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. మనమందరం లేచి నిలబడదాం, దేవుని స్తుతిస్తాం. యేసు నీకు వందనాలు, యేసు నీకు వందనాలు.